నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఇది నాది చంద్రబాబు నాయుడు గారు దొబ్బేస్తున్నారు అని. ఇటు చంద్రబాబు నాయుడు గారు అంటారు ఇది ఈ ప్రభుత్వానికి క్రెడిట్ అని. 2016 నుండి పడ్డ కష్టానికి ఫలితమని. అసలు క్రెడిట్ ఎవరిది, ఎవరి వైపు న్యాయం ఉంది అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. భోగాపురం ఎయిర్పోర్ట్ టెస్ట్ ట్రయల్స్ అయిపోయింది. ఈ జూన్ కల్లా అందరి ముందుకి తీసుకొచ్చేస్తాము అని చెప్పారు. అఫీషియల్గా ఓపెనింగ్ ఉంటుందని. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మీ క్రెడిట్ నాది అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు మీ క్రెడిట్ మాది అంటున్నారు. అసలు ఈ క్రెడిట్ ఎవరిది? ఇప్పుడు ఇది ఒక శుభ పరిణామం అనుకోవాలి. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వ్యతిరేకించాల. ఏది ఓపెనింగ్ ని నేను అనేది వ్యతిరేకించాల. ఓపెన్ చేశారు. ఇక్కడ ఓపెన్ చేసినా కూడా ఎయిర్పోర్ట్ రన్ కాదు అని చెప్పి అంటలేదు. ఈ ఎయిర్పోర్ట్కి నేను కూడా చేయాల్సింది చేశాను, ఎంతో కొంత చేశానని చెప్తున్నారు. ఇప్పుడు ప్రజావేదిక కూల్చేసిన విధంగా ఆయన అక్కడ కూల్చివేయాల. అప్పటి వరకు ప్రణాళికలు, తర్వాత ల్యాండ్ అక్విజిషన్ ఇవన్నీ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ల్యాండ్ అక్విజిషన్ తర్వాత ఆయన కంటిన్యూ చేశారు, ఎంతో కొంత కంటిన్యూ చేశారు. కాకపోతే భూములు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న దానికంటే తగ్గించారు, కానీ దాన్ని కంప్లీట్గా క్లోజ్ చేయాలి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అంటే కోర్టు ముట్టికాయలు వేసిన తర్వాత కోర్టు ముట్టికాయలు వేసింది, ఇవన్నీ జరిగినాయి. అదే సరే, ఏదైతేనేమి మొత్తానికి ఆ ప్రాజెక్ట్ ని ఉండేలాగా చేశాడు, లేకుండా టోటల్ గా లేకుండా చేయలేదుగా. పైగా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆయన మారినటువంటి తీరును చూస్తుంటే కొంతవరకు బెటర్ అనిపిస్తుంది. ఎందుకు? గూగుల్ ఏఐ సెంటర్ వచ్చిందని అంటే అది నేనే తీసుకొచ్చానని చెప్తున్నారు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే అది నాదే అంటున్నారు. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో అమరావతి ప్రాజెక్ట్ కూడా నాదే, నేను ఆ రోజు అసెంబ్లీలో ఏకగ్రీవంగా మద్దతు తెలిపాను, ఆ క్రెడిట్ కూడా నాదే అంటారు. ఇబ్బంది ఏం లేదు. క్రెడిట్ ఎవరిదైనా కానీ చెడగొట్టుకుని ఉంటే మంచి పని, ఆ మంచి పనిలో నేను కూడా షేర్ తీసుకోవాలనుకుంటే ఇబ్బంది ఏం లేదు. ఎవరు క్రెడిట్ అనేది సరే ఎవరికి ఇచ్చినా సరే, అంటే వెన్నుపోట్లు పొడి చేసి ఆ తర్వాత మొట్టికలు ముట్టిన తర్వాత ఓకే నేను సహకరిస్తానని చెప్పి అట్లీస్ట్ మారారు అని చెప్పి భావించడానికి ఇది ఒక సంకేతం ఏమో. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రియలిస్టులు వస్తున్నారు. కియా వచ్చింది గతంలో 2014-19 మధ్యలో కియా వచ్చింది. ఆ కియా మా నాన్న లెటర్ రాసినందులో వచ్చింది అన్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు లెటర్ రాసినందులో కియా వచ్చింది అన్నారు. సరే, వచ్చినటువంటి వాటికి క్రెడిట్ తీసుకుంటున్నారు, అంతవరకు బాగానే ఉంది. తీసుకున్నారు. ప్రజలకు తెలుసు ఎవరు తీశారు ఏంటి అనేది నిర్ణయించుకుంటారు. అది ఎవరు చెప్పుకుంటే వాళ్ళు రాజకీయ పార్టీలు చెప్పుకుంటూ ఉంటారు. కాకపోతే ఇక్కడ అబ్జెక్షన్ ఏంటంటే, ఎంఓఏలు కుదిరినాయి కదా ఈ మధ్య కొన్ని కంపెనీలకి. ఆ కంపెనీలకి మెయిల్స్ పెడుతున్నారు, రావద్దు మీరు ఆంధ్రప్రదేశ్లో, మీరు రావద్దు అని చెప్పి. ఆ యాటిట్యూడ్ మారాలి. అది మారితే ఓకే, వచ్చిన తర్వాత ఆ క్రెడిట్ నాది, నేను కూడా ఉన్నాను, నా ప్రయత్నం నేను కూడా చేశాను అని చెప్పినా ఇబ్బంది లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్లో ఐటీ అనేది ప్రమోట్ చేశాను. నేను ప్రమోట్ చేసిన దాన్ని ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు కానీ, ఆ రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చినటువంటి రోషి గారు కానీ, రోషి గారి తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ గారు కానీ కంటిన్యూ చేశారు. సంతోషం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదు. 2019 నుంచి 2024 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏది చేస్తే దాన్ని చేయకూడదు అనే కాన్సెప్ట్లో వెళ్ళిపోయారు. దానివల్ల ఆంధ్రప్రదేశ్ ఒక 10 ఏళ్ళు వెనక్కి పోయిందని చెప్పి ఆయన బాధపడ్డారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరున్నా సరే, అటు ఎక్స్ ఉండొచ్చు, వై ఉండొచ్చు, జెడ్ ఉండొచ్చు, అంతిమంగా ప్రజలు ఏ తీర్పిస్తే ఆ తీర్పుని శిరసావహించాల్సింది ఎవరైనా సరే. కాకపోతే ఏంటంటే, ఆ పదవుల్లో ఉన్నప్పుడు చేసినటువంటి పనులు చెడగొట్టుకుని ఉంటే సరిపోతుంది. కానీ చెడగొట్టారు కదా, 2019 నుంచి 2024 వరకు చెడగొట్టారు అనేది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. కళ్ళకు కనిపిస్తుంది. రావడంతో ప్రజావేదిక 9 కోట్ల రూపాయలు. 9 కోట్ల రూపాయలు అంటే జీవితకాలం మనలాంటి వాళ్ళు సంపాదించగలరా? జీవితకాలం కష్టపడినా కానీ 9 కోట్ల రూపాయలు రావు. అలాంటిది ప్రజల సొమ్ము, నీది నాది అందరిది ఉంది, దాంట్లో నిరుపేదది కూడా ఉంది. ఎందుకంటే డైరెక్ట్ ట్యాక్స్లు, ఇండైరెక్ట్ ట్యాక్స్లు అనేది ఉంటుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్లు మీరు సోపు కొన్నా, అగ్గిపెట్టు కొన్నా ఇండైరెక్ట్ ట్యాక్స్లు అనేవి పడతాయి మీ మీద. అంటే ప్రతి ఒక్కళ్ళది షేర్ ఉంది దాంట్లో.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిది కలిపి అక్కడ షేర్ ఉంది 9 కోట్ల రూపాయలు. ఆ 9 కోట్ల రూపాయలకు సంబంధించి విలువైనటువంటి ఆస్తిని సింగిల్ డేలో ఒకే ఒక మాటతోటి కొలాప్స్ చేశారే మీరు. మరి ఆ 9 కోట్ల రూపాయలు ఎవరిస్తారు? అది ప్రజాధనం కదా. ప్రజావేదిక చంద్రబాబు గారు నిర్మించారు, అది మీకు నచ్చలేదు, వేరేదానికి వాడండి అంతే తప్ప దాన్ని కూల్చేసేసి దాన్ని నేలమట్టం చేసేసి 9 కోట్ల రూపాయలు బూడిద పాలైనట్టే కదా. 9 కోట్ల రూపాయలు జనం డబ్బులే కదా అవి. అలా ఇప్పుడు అది చేశారు. అది చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేశారు? ప్రతిపక్షంలో రాగానే ఇప్పుడు ఏదన్నా పారిశ్రామికవేత్తల సదస్సులు పెడితే ఆ సదస్సుల్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఏ కంపెనీలు పార్టిసిపేట్ చేశారు అనేది ఐడెంటిఫై చేసి వాళ్ళకి మీల్స్ పెడుతున్నారు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. లోకేష్ గారు కూడా అదే చెప్పారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారేమో అందుకే మేము రావట్లేదని చెప్పి కొంతమంది అంటున్నారు. మీకు బాండ్ రాసి ఇవ్వండి, మళ్ళీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాడని చెప్పి బాండ్ రాసి ఇవ్వని చెప్పి డైరెక్ట్గా ఇండస్ట్రీస్లో అడుగుతున్నారని. అసలు ఎక్కడి దాకా నిన్న కాక మొన్న జస్ట్ 1 వీక్ బ్యాక్ పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు నిర్మించడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధమైతే మీరు ఎవరు వచ్చినా సరే నెక్స్ట్ నేను వచ్చిన తర్వాత మిమ్మల్ని జైల్లో పెడతానని చెప్పి చెప్పారు అని అంటే వాళ్ళు ఎవరు టెండర్ రాలేదు కదా. ఇప్పుడు పరిపాలించండి మీరే కరెక్ట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చారండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆయన పాలసీ ప్రకారం ఆయన వెళ్తున్నారు. ఆయన వెళ్తున్నప్పుడు ఆ పాలసీ తప్పు అని చెప్పి మీరు చెప్పండి, ప్రజల్లోకి వెళ్ళండి, అవగాహన కల్పించండి. మీరు ఏదో కోటి సంతకాలు ఏదో పెట్టుకున్నారో ఓకే, అది ప్రజాస్వామ్యతంగా పెట్టుకోవచ్చు, గవర్నర్కి వచ్చారు అంతవరకు ఓకే. కానీ బియాండ్ దట్ మీరు ఏం చేశారు? మీరు ఎవరైనా సరే టెండర్స్లో పార్టిసిపేట్ చేస్తే నేను అధికారం రాగానే 2 నెలల్లో మిమ్మల్ని తీసుకొచ్చి జైల్లో పెడతానని చెప్పారు. అంటే ఇది కరెక్టేనా? ఇది ప్రజావేదిక కూల్చివేసిన తరహాలోనే ఇలాంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా. అంటే అభివృద్ధి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇస్తే ప్రజలు ఇచ్చినట్టు అధికారంతో చంద్రబాబు నాయుడు గారు తన పాలసీల ప్రకారం వెళ్తుంటే దాన్ని అడ్డుకోవడం అనేది ఏమంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళరు కదా. జగన్మోహన్ రెడ్డి గారి పాలసీలు నచ్చలేదు కదా ఆయనకి 11 స్థానాలు ఇచ్చింది. సో మంచిగా చేయడం మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత తెలుస్తారు ప్రజలు. అప్పుడు చెప్పుకోండి, మీరు ఇప్పటి నుంచి చెప్పుకోండి, ప్రజలకు చెప్పుకోండి. కానీ అలాంటి వార్నింగ్లు ఇచ్చినందువల్ల అభివృద్ధిని అడ్డుకోవటమేగా. మెడికల్ కాలేజీలు తీసుకొస్తే మెడికల్ కాలేజీలు నాయి అని అంటుంటారు, కట్టించినాయి. పరిపాలన అనుమతులు తీసుకొచ్చినంత మాత్రాన మెడికల్ కాలేజీలు పూర్తి కావు కదా. ఇప్పుడు పీపీపీ మోడల్లో ఆయన నిర్మిస్తానంటే దాన్ని అడ్డుకున్నారు. ఇలాంటివి చేసుకుంటే అసలు భోగాపురం హిస్టరీ తీసుకుంటే, భోగాపురం ఎయిర్పోర్ట్ హిస్టరీ తీసుకుంటే, భోగాపురం ఎయిర్పోర్టు 2014 నుంచి 2019 మధ్యలో దానికి సంబంధించిన ప్రణాళికలు కానీ ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించినటువంటి మీటింగ్లు కానీ ఇవన్నీ జరిగాయి కదా. సరే అధికారం కోల్పోయారు చంద్రబాబు నాయుడు గారు. కోల్పోయిన తర్వాత దాన్ని మీరు ఎంత నిర్మించారు? మీరు 20% నిర్మించారు. అసలు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా చేస్తే ఆయన హయాంలో అయిపోవాలి అది. మరి ఎందుకు కాలేదు? అది కూడా 2023లో ఆయన అమౌంట్స్ ఏదో కొంత రిలీజ్ చేశారు 2023లో ఎలక్షన్ ముందు. అది కూడా అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నిలదీస్తే దాని మీద ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి? ఒకసారి ఆయన అంటే నేను చెప్పడం కాదు, ఆయన ఏమన్నాడు చూడండి. భోగాపురం గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అడుగుతా ఉంది నరసాయమ్మ. మరొకసారి మళ్ళీ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం, ఎర్ర బస్సు కూడా ఎయిర్పోర్ట్ ఎందుకు అంటున్నాడు? గట్టిగా నిలబడతాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు పోకుండా చేస్తాం. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు పొరపాటున తనకున్న అధికార బలంతో అధికార మదంతో దుర్వినియోగం చేస్తూ ఏదైనా పొరపాటును మన భూములు లాక్కునే కార్యక్రమం మాత్రం పొరపాటును చంద్రబాబు నాయుడు గారు చేస్తే మాత్రం రానున్న రోజును మన రోజులని మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూడా మర్చిపోకూడదు. మనం అందరం కూడా అదే గుర్తు పెట్టుకుందాం. మూడేళ్లలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పడిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు బంగాళాఖాతంలో పడే రోజు త్వరలోనే వస్తుంది. వచ్చేది మన ప్రభుత్వం. మళ్ళీ మీ భూములన్నీ కూడా తిరిగి మీకు వెనక్కిస్తానని చెప్పి మాత్రం గట్టిగా మీ అందరికీ అంటే వెనక్కిస్తానని చెప్పి చెబుతున్నాడు. భూములన్నీ వెనక్కిచ్చారు అంటే భోగాపురం ఎర్ర బస్సు కూడా రానిటువంటి భోగాపురానికి ఎయిర్పోర్ట్ ఎందుకు అని అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్ ముందు చేసినటువంటి ప్రసంగం. అది ఇదేదో క్రియేట్ చేసింది కాదు.
వాస్తవానికి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ దక్కాలి. ఎందుకు అంటే ఆయన ఈ విధంగా ఆపే ప్రయత్నాలు చేశారు కాబట్టి ఈ రోజు మేబీ భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంత ఫాస్ట్ గా అయిపోయింది. అది విచిత్రం ఏంటంటే ఆయన ప్రసంగం నేను ఇప్పించింది, ఆయన అందేంటి ఎర్ర బస్సు కూడా రానటువంటి దానికి భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు అని చెప్పి అంటూ చంద్రబాబు నాయుడు గారిని గురించి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఎలాంటి పదాలు ఉపయోగించారో మనం విన్నాం. మళ్ళీ అధికారంలోకి మనం వస్తాం, రాగానే మీ భూములు మీకు ఇచ్చేస్తాం, నో ఎయిర్పోర్ట్ అని చెప్పారు. మరి ఇప్పుడు ఆ క్రెడిట్ నాది అని అంటున్నారు. ఎట్టా ఇది? సరే, నేను అదే అంది అంటే అన్నారు అభివృద్ధికి కొంత సహకరిస్తే కనుక రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు తెలంగాణ ఉంది, వాళ్ళు ఎంత తిట్టుకున్నా కానీ, ఎంత అన్పార్లమెంట్ వర్డ్స్ ఉపయోగించుకున్నా కానీ, రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఫ్యూచర్ సిటీలో ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు కేటీఆర్ గారు ఏం అనలేదు, రాష్ట్రానికి వస్తున్నాయి రానివ్వండి అని చెప్పి అనుకున్నారు. పక్కనే ఉన్న తమిళనాడులో కూడా ఎన్నికల వరకే రాజకీయాలు, తర్వాత అభివృద్ధి ఇద్దరు అటు ప్రతిపక్షం ఇటు అధికార పక్షం సెంట్రల్ మీద పోరాడుతాయి. నిజమే. ఆంధ్రప్రదేశ్లో మాత్రం విభిన్నమైనటువంటి పరిస్థితి గత 10-15 ఏళ్ల నుంచి ఉంది. ఇది ప్రజలకి నష్టం, సమాజానికి నష్టం, ఆంధ్రప్రదేశ్కి నష్టం. సో ఇప్పుడు నాది అని చెప్పుకోండి, ఇబ్బంది ఏం లే. ఒక మంచి పని దాంట్లో నాది కూడా భాగస్వామ్యం ఉందని చెప్పుకున్నందువల్ల నష్టం ఏం లే. కానీ ఆ చెప్పుకునే దాంట్లో జెన్యూనిటీ ఉండాలి. ఆ జెన్యూనిటీ ఉందా లేదనేది నేను వీడియో వినిపించాను, దాన్ని బట్టి వీడియో చూసే వాళ్ళకి అర్థం అవుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.